2026వ సంవత్సరంలో కొన్ని రాసులు ఏ దిక్కులో నివసిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి, ఏ దిక్కులో నివసించొద్దు, ఏ దిక్కులో ఉంటే మధ్యమ ఫలితాలు వస్తాయనే విషయంపై మీకు ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే ఫస్ట్ మేషరాశి తీసుకోండి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉందండి. మేషరాశి వారికి ఉత్తర మరి దక్షిణ పడమర దిక్కులు బాగా కలిసి వస్తాయి, తూర్పు దిక్కు పనిచేయదు ఈ 2026 సంవత్సరం. వృషభ రాశి వారికి స్వస్తిస్థి మరి పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా పడమర దిక్కులో నివాసం ఉన్నా కానీ మీ జీవితం మీ జన్మ ధన్యమైపోతుంది, రాసి పెట్టుకోండి. ఇకపోతే మిథున రాశి వారు ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంది. కాబట్టి మిథున రాశిలో మీరు జన్మించిన ఎడల మీరు ఖచ్చితంగా ఉత్తర దిక్కున తూర్పు దిక్కున ఉంటే మీకు బాగా కలిసి వస్తుందండి. వ్యాపార సంస్థలకు దక్షిణ దిక్కును పెట్టుకోండి, మీకు అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. ఇకపోతే కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశిలో మీరు కనుక జన్మించినట్టయితే మీరు వెస్ట్ ఫేసింగ్ అనేది మీకు బంగారు భవిష్యత్తునిస్తుంది, అపారమైనటువంటి డబ్బును సంపాదించి పెడుతుంది, మీకున్నటువంటి కర్మలన్నీ కూడా తీరుస్తుంది. మరి కొన్ని ఫేసింగ్లలో ఉన్నటువంటి వారు అయ్యో మాకు ఆ దిక్కులో లేమే, మేము సొంతిల్లు కట్టుకున్నామంటే దానికి ఒక అద్భుతమైనటువంటి మహాయంత్రం అనేది కూడా ఇస్తాను. చక్రము, వాస్తు చక్రము. ఆ వాస్తు చక్రము చతుర్ముఖ దిగ్బంధనంతో మన దగ్గర ఉన్నటువంటి పండితులు తయారు చేస్తారు. కాబట్టి ఆ చక్రాన్ని ఇంటి గుమ్మానికి వేయండి, మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి, 100% బాగుపడతారు. నెక్స్ట్ కన్యారాశి. పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. 100% నేను చెప్పేది అక్షరాల నిజం ఇవన్నీ. కన్యారాశి వారికి తూర్పు ఉత్తర దిక్కులు బాగా కలిసి వస్తాయండి. ఇంకొకటి, ఎప్పుడైనా కూడా మనం ఎంట్రెన్స్ అనేది దక్షిణంతో స్టార్ట్ అయ్యి తూర్పు దిక్కున ఇంట్లోకి వెళ్ళొద్దు. తూర్పు దిక్కున ఉండి దక్షిణం నుండి ఎంట్రెన్స్ పెట్టుకోకూడదు. ఇది చాలా వరకు మీకు నష్టానికి దారితీస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తులారాశి వారికి, తులారాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3 ఉంది. కాబట్టి తులారాశి వారు ముఖ్యంగా వెస్ట్ దిక్కులో ఉంటే చాలా వరకు బాగా కలిసి వస్తుందండి. 100% మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్